ఇప్పుడు ఉన్న ఈ లవ్ జనరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? లవ్ అంటే ఇప్పుడు మీనింగే లేదు నాకు అనిపిస్తుంది. ఏదో చిప్స్ ప్యాకెట్ ఉన్నట్టు. ఒక రోజు టమాటో ఫ్లేవర్ తింటే ఇంకొక రోజు నిమ్మకాయ ఫ్లేవర్ తింటారు, ఇంకొక రోజు చిల్లీ ఫ్లేవర్ తింటారు. ఈ జనరేషన్తో ఏమవుతుంది? లవ్ ని చిప్స్ ప్యాకెట్ లిటరలీ నాకు అట్లే అనిపిస్తుంది. అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. ఈ జనరేషన్ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఈ లవ్ ఏదైతే వాళ్ళు సరదాగా అనుకుంటున్నారు, కానీ అది సీరియస్ అయిపోయి సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. యూ హ్యావ్ టు బి, అందుకే చెప్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ కూర్చొని మాట్లాడుకోనండి. అండ్ థింక్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్. యూ డోంట్ హ్యావ్ ద రైట్స్ టు టేక్ యువర్ ఓన్ లైఫ్, బికాస్ మీ లైఫ్తో మీ చుట్టుండే వాళ్ళ లైఫ్ కూడా అసోసియేటెడ్ ఉంది. పేరెంట్స్ గురించి ఫస్ట్ ఆలోచించండి. వెరీ ఫస్ట్ థాట్, నాకు ఈ జీవితం ఇచ్చింది నా అమ్మ నాన్న, నేను ఆడికి జస్టిస్ చేస్తున్నానా అని ఆలోచించండి. First thing, you have to do justice to your parents at any cost. సక్సెస్ అంటే సంజన గారికి ఏంటి? సక్సెస్ అంటే హ్యాపీనెస్, సక్సెస్ అంటే పీస్ ఆఫ్ మైండ్, సక్సెస్ అంటే ప్రతిరోజు లేసేసి హ్యాపీగా నా ఫ్యామిలీతో కాఫీ తాగుతూ తర్వాత రోజంతా నా వర్క్ స్మూత్గా చేయడం, అదే నాకు సక్సెస్. నా ఫ్యామిలీతో ఉన్నాను ప్రతిరోజు, నేను లేస్తే నా హెల్త్ చాలా బాగుంది, నా ఆయన హెల్త్ చాలా బాగుంది, నా పిల్లల హెల్త్ చాలా బాగుంది, నా అమ్మ నాన్న చాలా బాగున్నారు, అందరూ నవ్వుతున్నారు, అదే నాకు సక్సెస్. ఏ ఇంట్లో నవ్వు ఉంటుంది ఆ ఇంట్లో లక్ష్మి వస్తుంది, సరస్వతి వస్తుంది, గ్రోత్ వస్తుంది, అన్నీ వస్తుంది. టెన్షన్ ఉండే ఇల్లు నేను బ్రతకలేను. అసలు చాలా బాగా చెప్పారు. ఎక్కడైతే హ్యాపీనెస్ వస్తుందో అన్నీ వస్తాయని. నా హౌస్లో ఎవరు అర్చి కూడా మాట్లాడకూడదు, హ్యాపీగా ఉండాలి. పెద్ద అరుపులు అంటే ఆ కోకో మెలన్ రైమ్స్ వస్తుంది కదా, wheels on the bus go round and round, అదే అరుపులు ఉంటాయి. అది పిల్లల కోసం, అదే పెద్ద అరుపు నా ఇంటంటే. నాకు ఎవరైనా అర్చి కూడా మాట్లాడితే అట్లా నేను కళ్ళుతోనే చూస్తాను, ఓకే అర్థమైంది అనేసి. మ్యామ్, బావగారు ఎట్లా ఉన్నారు? ప్రభాస్ గారు, ఐ హోప్ హీ ఈస్ డూయింగ్ గుడ్. ఇంత గ్రో అయిపోయారు బాహుబలి తర్వాత, అమేజింగ్ లిటరలీ. ఆ బుజ్జిగాడు సినిమా చూస్తే అసలు ఎంత క్యూట్ గా మీరు ప్రభాస్ వెనకాల పడుతూ అట్లా అవన్నీ సీన్స్ మాకు ఇప్పటికీ గుర్తొస్తాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. సో ప్రభాస్ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది? ఆయన గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? హీఈస్ అ హార్ట్ థ్రాబ్, లైక్ లిటరలీ ప్రభాస్ ని చూస్తే ఏమైనా చూస్తూనే ఉంటుంది. హీఈస్ సో గుడ్ లుకింగ్, సో టాల్, సో చార్మింగ్. ముద్దు చెత్తనమే అలా గిచ్చకు బావా, అక్క డిస్టర్బ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రభాస్ ఇస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. మేము విన్నాము తన జిమ్ ట్రైనర్ లిటరలీ రేంజ్ రోవర్ గిఫ్ట్ చేశారు. బ్యాంక్ అకౌంట్లో అందరికీ డబ్బు ఉంటుంది, గుండెలో చాలా పెద్ద స్పేస్ ఉండాలి ఎవరికి కోసమైనా అన్కండిషనల్గా అంత చేయాలంటే. తన మనసు ఎంత పెద్దది, ఎంత గ్రేట్ అని మాకు తెలుస్తుంది. దట్ రియలీ వన్ మెనీ హార్ట్స్. అండ్ అట్లాంటి చాలా, ఇది తెలిసిన మంచి పని చేశాడు, తెలియలేని మంచి పనులు చాలా చేస్తుంటారు. అండ్ ఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్, యునో, అండ్ ఐ విష్ హిమ్ మోర్ అండ్ మోర్ సక్సెస్. నెక్స్ట్ ప్రభాస్ గారు మూవీ స్పిరిట్ మూవీ వస్తుంది. సో మీరు వెయిట్ చేస్తున్నారా? అందరూ స్పిరిట్ లో ఉందబ్బా, అందరూ స్పిరిట్ లో ఉందబ్బా. మన స్పిరిట్ అన్ని ప్రభాస్ గారి దగ్గర ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఎస్, హిట్ అవ్వాలి. అండ్ మేము పోయి ఫ్రైడే నైట్ పోయి రిక్లైనర్ సీట్ లో అంత పెద్ద పాప్కార్న్ ప్యాకెట్ తీసుకొని పోయి కూర్చొని చూడాలి. టచ్ లో ఉన్నారా మ్యామ్ ప్రభాస్ గారితో? నో, ఐ డోంట్ కీప్ ఇన్ టచ్ విత్ ఎనీ వన్. ఇట్స్ వెరీ రేర్. ఇప్పుడు బిగ్ బాస్ ఆల్సో ద కంప్లీట్ టీమ్ నుంచి ఓన్లీ వన్ పర్సన్ ఎవరితో టచ్ లో ఉన్నాను ఇస్ ఇమాన్యుల్. ఇట్స్ వెరీ రేర్. నేనైంది, నా వర్క్ అయింది, చాలా ప్రేమగా నా వర్క్ ఫినిష్ చేసేసి నేను ఐ కీప్ మూవింగ్ ఆన్.